హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట నేను మీ ప్రవీణ్ మొత్తానికి ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా నడుస్తుందని చెప్పేసి మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన సర్వేలు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ అని తెలిసిపోతుందని లేటెస్ట్ గా డెక్కన్ 24/7 అనే ఒక న్యూస్ ఛానల్ అండ్ వెబ్సైట్ ఒక కీలకమైన సర్వేని అయితే తన ట్విట్టర్ హ్యాండిల్లో రిలీజ్ చేసింది. ఈ సర్వేలో ఏం ఫలితాలు వచ్చినాయి, అసలు వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అలాగే టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అలాగే ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ గా వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సమక్షంలో ఈ రిజల్ట్ అనేవి చాలా కీలకంగా మారనున్నాయన్నమాట. అసలు ఎన్ని సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీకి చూద్దాం. ట్విట్టర్ హ్యాండిల్లో డెక్కన్ 24/7 ఏదైతే రిజల్ట్ రిలీజ్ చేసిందో ఒకసారి చూద్దాం మనం. ఓకే, మొత్తానికి వైఎస్ఆర్సీపీకి మొత్తం 51% ఓట్ షేర్ అనేది వస్తుందని చెప్పేసి డెక్కన్ 24/7 అనేది ట్విట్టర్ హ్యాండిల్లో అయితే మనకి రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఒపీనియన్ పోల్ అని మొత్తం డెక్కన్ 24/7 ఎన్ని శాంపిల్స్ అయితే తీసుకుందంటే 3,92,000 శాంపిల్స్ అనేవి అయితే మనం తీసుకోవడం జరిగింది. టోటల్గా 3,92,000 మంది శాంపిల్స్ తీసుకొని ఓటింగ్ షేర్ అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 51% అండ్ అలాగే టీడీపీ జనసేన పార్టీ రెండు కలిసినా కూడా వాటికి వచ్చే ఓట్ షేర్ 46% గానే ఉంది అండ్ అదర్స్ 3% అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఈ 51% ఓట్ షేరింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 110 సీట్లు అయితే కన్ఫామ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని తెలుస్తుంది. అండ్ టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జస్ట్ 65 నుండి 75 సీట్లు అండ్ అదర్స్ అలాగే 3 సీట్లు వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ మనకి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఈ పోల్స్ అనేది రిలీజ్ చేసింది. డెక్కన్ 24/7 చూసినట్లయితే మనకి ఈ పోల్ ని మనం ఎందుకు నమ్మాలి అంటే కాంగ్రెస్ ఫలితాల్లో కూడా ముందు సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఫస్ట్ చెప్పింది డెక్కన్ 24/7 అనమాట. ఇంతకుముందు చూస్తే ఇండియా టుడే సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని చెప్పింది. అంటే ఒక సర్వే పాయింట్ అయితే మనం చూసినట్లయితే వైసీపీ ప్లాన్ చేసి చెప్పేస్తుంది అనుకోవచ్చు. కాకపోతే వచ్చిన ఫలితాలు వచ్చిన అన్ని సర్వేలు కూడా అంటే జెన్యూన్ గా ఇప్పుడు ఈ సర్వేలు అంటే ప్రతి ఒక్కరు సర్వేలు చేస్తారు, సర్వేల్లో రిజల్ట్ అనేవి చెప్తా ఉంటారు. నాకు తెలిసి ఎవరికి సంబంధించి వాళ్ళు పెయిడ్ సర్వేలు చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఇంతకుముందు స్టేట్స్ లో కానీ ఇంతకుముందు ఇండియాలో ఏదైతే సర్వేస్ నిజమైనయో ఆ సర్వేనే మనం నమ్మాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇలాగే ఈ డెక్కన్ 24/7 కూడా జెన్యూన్ గా సర్వేస్ చేస్తూ ఉంటుంది. అండ్ 3,92,000 మంది అంటే అన్ని శాంపిల్స్ తీసుకున్నారన్నమాట. ఒకళ్ళిద్దరితో తీసుకొని ఏదో చెప్పామన్నట్టు కాకుండా 3,92,000 మంది శాంపిల్స్ తీసుకున్నారు. యావరేజ్ గా ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్ అలాగే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ప్రభావం అనేది కాంగ్రెస్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి ప్రభావం పడదని క్లియర్ కట్ గా తెలిసిపోయిందనమాట. మొత్తానికి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ వీళ్ళందరూ ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ నుంచి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి షర్మిల గారు కలిసిన ఆర్కే గారు జాయిన్ అయినా ఇక్కడ ఎవరైనా అసంతృప్తి నేతలు వెళ్ళి అందులో జాయిన్ అయినా కానీ ఎటువంటి ఫరక్ జగన్ గారికి పడదు అని చెప్పేసి క్లియర్ కట్ గా ఈ రిజల్ట్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జగన్ గారు నమ్ముకున్నారు ప్రజల్నే, నాకు ఎవ్వరు తోడు రియల్ గా మొన్న కూడా చూసినట్లయితే ఒక మీట్ లో నాకు ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా నాకు మీ అండదండ ఉంది, నాకు ఎవరితో పొత్తులు లేవు, మీ సపోర్ట్ తోనే మీ బిడ్డ ఉన్నారు అని చెప్పి జగన్ గారు ఏదైతే డాన్స్ షూర్ గా చెప్పారో అది ఈ ఫలితాలను చూస్తే సర్వే ఫలితాలను చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. జనం అంతా జగన్ వైపే ఉన్నారు. వాళ్ళకి తెలుసు జగన్కి అంటే జనాలకి తెలుసు అనమాట ఎవరికి ఓటు వేయాలో, ఆ ఓటు ఎక్కడ గుద్దాలో వాళ్ళకి తెలుసు అనమాట. ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ రిజల్ట్ ని అయితే ఎంత డాన్షూర్ గా చెప్పిందో డెక్కన్ 24/7 ఆంధ్రాలో కూడా అంతే డాన్షూర్ గా చెప్పింది. ఇప్పుడు వరకైతే ప్రస్థానం వరకైతే ఇది ఓట్ షేర్. ఇంకా సింహం జగన్ గారు రంగంలోకి దిగలేక ముందే ఈ ఫలితాలు ఉన్నాయి, సర్వే ఫలితాలు. జగన్ గారు రంగంలోకి దిగి ఒక్కసారి మేనిఫెస్టో కన్నా విడుదల చేస్తే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీడీపీ జనసేన ఎన్ని మేనిఫెస్టోలు చేసినా కానీ వాళ్ళ మేనిఫెస్టోలు అన్ని కూడా పటాపంచలు చేస్తూ జగన్ గారు ఒక అద్భుతమైన మేనిఫెస్టోని రిలీజ్ చేస్తే కానీ ఈ 110 సీట్లు 150 నుంచి 175 కూడా అవ్వచ్చు. నిజంగా జగన్ గారు అభ్యర్థుల్ని మారుస్తున్నసరికి వాళ్ళు సెల్ఫ్ గోల్లో పడిపోయినారు అనుకోవచ్చు మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ జీవితంలోనే ఇలాంటి చూడలేదని చెప్పేసి నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఇంతమంది అభ్యర్థులను మార్చడం నా రాజకీయ చరిత్రలోనే చూడలేదని అంటారంటే
అంత 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారినే ఒక డిఫెన్స్ లో పడేశారని మనకు అర్థమైపోతుంది. అంటే ఈ అభ్యర్థుల్ని మార్చి సామాజిక వర్గాల వారీగా నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీస్ అని సీట్లు కేటాయించడం చూసినట్లయితే జగన్ గారు ఎంత ఫోకస్డ్గా ఉన్నారు ఎలక్షన్స్ లో. ఈ సమరం ఎలా ఉండబోతుంది, వారు వన్ సైడ్ గా ఉండబోతుందని జగన్ గారు మరొకసారి రుజువు చేశారు. మొత్తానికి డెక్కన్ 24/7 రిలీజ్ చేసిన ఫలితాలని మీరేమనుకుంటున్నారు? నిజంగా జగన్ గారు అధికారంలోకి వస్తారా, లేదంటే టీడీపీ జనసేన అధికారంలోకి వస్తాయి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.